బైబిల్లో నుంచి నిర్గమాకాండము 18వ అధ్యాయం. నిర్గమాకాండము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు మార్చి చదువుతుందా. దేవుడు మోసేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులను చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోసే మామయ్యునైన యిత్రో వినినప్పుడు, అతడు అన్య దేశంలో నేను పరదేశులనుకుని వారిలో ఒకరికి గెర్షోము అని పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతురండి. ఆత్మతో సత్యముతో హృదయమార నేను స్తుతించి ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. చేరవలసిన బిడ్డలకి స్తోత్రాలు. ఇంకా వస్తున్నవారిని నడిపించాలని యేసుక్రీస్తు నామమును స్తుతించి మీ దాసుడు కూడా బలహీనుడు బలపరిచి మీ మహిమ కొరకు వాడుకుంటాను ప్రార్థించి యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 18వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు మోసేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోసే మామయ్యునైన యిత్రో వినినప్పుడు, దేవుడు మోసేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులను చేసినదంతయు. దేవుడు మోసేకు ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేశాడో ఇక్కడ మనం చూస్తున్నా. ఏం చేశాడంట? యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పించాడు అని చదువుతున్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వెలుపలికి రప్పించినాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నంత కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి నెమ్మది లేదు, సంతోషము, శాంతి లేదు. వారు ఐగుప్తులో వెట్టి చాకిరీ చేస్తూ వచ్చినారు. వారు ఆ చాకిరీ చేయలేక వాళ్ళు నిట్టూర్పులు విడిచినారు. వారి ప్రాణాలు విసిగిపోయినాయి. వాళ్ళు దుఃఖంతో, బాధతో జీవిస్తూ వచ్చినారు. అలాంటి పరిస్థితిలో వారు దేవునికి మొరపెట్టగా ప్రేమ కలిగిన దేవుడు మోసే అహరోనులను పంపించి ఐగుప్తు దేశంలో నుంచి వారిని వెలుపలికి రప్పించినాడు. ఒకప్పుడు నేను మనమందరం కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నట్లే
నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఒక మనుషుడు పాపములో ఉన్నంత కాలం మానవునికి ఏముండదు? సంతోషం ఉండదు. అన్నీ ఉండొచ్చు కానీ నిజమైన హృదయంలో నుంచి సంతోషం అనేది ఉండదు. ఎప్పుడైతే పాపం నుంచి విడిపించబడదామో అప్పుడే నిజమైన సంతోషం మనకు దొరుకుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో పాపులమైన మనలను నెమ్మది, సుఖము, శాంతి ఎరగక నెమ్మది లేకుండా జీవిస్తున్న మనలను దేవుడు ప్రేమించి మనల్ని కూడా పాపదాసత్వం నుంచి విడిపించాడు. ఎట్లా విడిపించాడు? ఇశ్రాయేలు ప్రజలను అయితే పస్కా బలి రక్తము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు పస్కా బలి పశువును వధించి దాని రక్తాన్ని వారి ద్వార బంధాలకు రాస్తూ వచ్చినారు. ఏ ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ ఇంటిని సంహారంలో దయచేసింది, విడిచిపెట్టి దాడిపోయింది. అయితే ఐగుప్తీయుల ప్రతి ఇంటిలో ఈ దూత జ్వరబడి తొలి సూర్యులందరినీ ఏం చేసిందంట? చంపివేసింది. ఆ ఐగుప్తీయుల ఇళ్లలో శవము లేని ఇల్లే లేదంట. ఎంత అద్భుతం దేవుడు జరిగించినాడు. ప్రతి ఇంటిలో చావే. ఆ విధంగా దేవుడు ఐగుప్తీయులను చంపినాడు. చంపడం ద్వారా ఫరోకు గొర్రెలకి గ్రామం ఉంచుకుంటే కుదరదుగా. ఇక ప్రతి ఇంటిలో చావు అంటే ఎట్లుంటుందో చూడండి. ఒక ఊరిలో ప్రతి ఇంటిలో చావు ఉందనుకోండి, ఎట్లుంటుంది? దేశంలోనే ఉంటే అది ఎంత ఘోష ఆలోచించండి. కనుక అట్లాంటి కార్యము దేవుడు జరిగించి ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత కఠినుడో చివరికి తప్పని పరిస్థితిలో పంపించాల్సి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టేసినాడు, గొప్పని సెలవిచ్చినాడు. ఎప్పుడైతే దేవుడు ఆ కార్యం చేశాడో ఫరో వాళ్ళు వెళ్ళడానికి అనుమతించినాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ సంతోషంతో సంఖ్యాకాలంలో ఉంది. వారు విజయోత్సవంతో వచ్చినట్టు బయటికి. జయించినప్పుడు ఏముంటుంది చెప్పండి? సంతోషం కదా. అందుకే చూడండి, క్రికెట్ మ్యాచ్ గెలిచిందనుకోండి, వాళ్ళ సంతోషం ఏమో కానీ ఇక్కడ టపాసులు ధూమ్ ధామ్గా కలిసి ఎంత ఆనందం వ్యక్తం చేస్తారు కదా. కాబట్టి అట్లాంటి సంతోషంతో ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినారు. ఇలా నేను మనమందరం కూడా పాపంలో ఉండగా మనల్ని విడిపించాడంటే యేసుక్రీస్తు శిలువలో సాతాను వాళ్ళ దూతలను ఏం చేశాడు? ఓడించినాడు. వారిని నశింపజేసినాడు. మరణ బలము గల వారిని మరణము చేత నశింపజేశాడు. వారిని ఓడించాడు. ఓడించి శిలువ మరణ పునరుద్ధానము ద్వారా యేసుక్రీస్తు నన్ను పాపదాసత్వాన్ని నుంచి విడిపించాడు. కనుక మన పాపం నుంచి విడిపించిన మన ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించాలి, స్తుతించాలి. ఇప్పుడు మళ్ళా 18వ అధ్యాయం వచ్చిన చదవండి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాని యాజకుడును మోషే మామయ్యునైన యిత్రో వినినప్పుడు దేవుడు మోషేకు ఇశ్రాయేలు ప్రజలకు చేసినదంతా, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించిన సంగతి ఎవరు విన్నారంట? మోషే మామ యిత్రో విన్నాడంట. మనం రక్షించబడిన సంగతి ఎవరు వినాలండి? ఎవరైనా చెప్పండి. మన చుట్టుపక్కల వాళ్ళు వినాలి, మన బంధువులు వినాలి. మనము పాపా నుంచి విడిపించబడే సంగతి మన
స్నేహితులకు వినాలి, అన్యజనులందరూ మనం రక్షించబడిన సంగతి ఏం కావాలండి? వినాలి. వినాలంటే ఏం చేయాలి? వాళ్ళు అడగన్నా మనం చెప్పాలి. మనం చెప్పాలి వాళ్ళకి. చాలామంది మందిరంలో విశ్వాసులుగా కనబడతారు, కానీ బంధువులు కట్టిపోతే అసలు వాళ్ళకి తెలియదు ఈ చర్చలు పడాలని కదా. ఏమంటారు? సీక్రెట్ విశ్వాసం అంటారు. ఏ విశ్వాసం అంటే సీక్రెట్. ఏం సీక్రెట్? యేసుక్రీస్తు చెప్పినాడు ఏమని? మనుషులు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనడు, వారిని పరలోకములో తండ్రి ఎదుట దూతలు ఎదుట నేను కూడా ఒప్పుకొని అన్నాడు. మనం యేసుక్రీస్తు నమ్మిన సంగతి అందరికీ తెలియాలి. మనం ప్రభువు నమ్మినట్లు మన బంధువులు వినాలి. అవసరమైతే అందరినీ కలిసి ఏం పెట్టాలి? భోజనం పెట్టి మీటింగ్ పెట్టాలి. ఎందుకురా ఈ ఫంక్షన్ అంటే ఏం చేయాలి? నేను యేసు ప్రభువుని నమ్మినందుకని చెప్పాలి. ఆ విధంగా మన గురించి మోసే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన సంగతి తన మామ ఇత్రో వినినట్లే మన గురించి కూడా అందరూ వినాలి. ఈ వ్యక్తి పాపం నుంచి విడిపించబడ్డాడు, రక్షించబడ్డాడు అని వినాలి. వాళ్ళు విన్నప్పుడు ఏం తెలుసుకున్నాడు అంటే మోసే మామ చూడండి 11వ వచనం చదవండి. అదే అధ్యాయం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి ఈ మాట గమనించండి. యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనేను. మోషేకు ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు నుంచి దేవుడు విడిపించడానికి దేవుడు చేసిన కార్యములన్నీ ఇత్రో వినినప్పుడు ఏం తెలుసుకున్నాడంటే యెహోవా సమస్త దేవతల కంటే ఎవరు గొప్పవాడు అని ఆయన తెలుసుకున్నాడండి. మనం ప్రభువు నమ్మిన సంగతి మన బంధువులకి, స్నేహితులకి, ఇతరులకి తెలిసింది అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? మనము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ వేగుల వారు పండు కొనక మనకు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వేగుల వారితో రాహాబు అనే వేశ్య ఇట్లా అంటుంది. ఏమంటుంది? ఇప్పుడు 10వ వచనం చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసినో, యోర్దాను తీరమున అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిదురో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిదురో. ఎవరు విన్నదంట? ఒక అన్యురాలు విన్నది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రం పారి చేసిన సంగతి, అది ఆరిపోయేటట్టు చేసిన సంగతి, అమోరీయుల రాజులైన ఎవరు? సీహోను ఓగు వీరిని కూడా నాశనం చేసిన సంగతి ఎవరు విన్నారండి? రాహాబు ఒక అన్యురాలు విన్నది. దీన్ని ఏం తెలుసుకుంది? 11వ వచనం. మేము వినినప్పుడు ఎప్పుడైతే దేవుడు చేసిన గొప్ప కార్యములను గురించి అన్యురాలు వినిందో ఆమె గుండెలు ఏమైపోయినాయి? కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును ఎవరు చెప్తుంది మాట? ఒక అన్యురాలు చెప్తుంది. దేవుని గురించి, దేవుని
ఈమె వినింది, ఎట్లా విందో మనకు తెలియదు, ఈమెకు ఎవరు చెప్పారో మనకు తెలియదు. మొత్తానికి దేవుని ప్రజల పట్ల చేసిన అద్భుతమైన కార్యములను వచ్చి ఈమె విని ఆమె గుండెలు కలిగిపోయినాయి. అప్పుడు ఆమె ఏం తెలుసుకుందంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అని ఈమె యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకుంది. అందుకే వీళ్ళిద్దరిని దాచిపెట్టింది. వాళ్ళిద్దరిని దాచిపెట్టి ఎరుకో సైనికులు వచ్చి వెతుకుతుంటే వాళ్ళకి అప్పగించకుండా జాగ్రత్తగా వాళ్ళని సాగనంపింది. వచ్చిన వారు ఎవరంటే యెహోవాకు చెందిన ప్రజలు. దేవుని ప్రజలను గుర్తించి దేవుని గొప్పతనం, దేవుని యొక్క కార్యములను గురించి విని ఎందుకు అడుగుతాను అడుగుతాను సరే. కాబట్టి రాహాబు అనే వేశ్య ఒక అన్యురాలు, ఆమె దేవుని గురించి విని పైన ఆకాశమందు కింద భూమి యందు మీ దేవుడే ఎవరండి, దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకొని ఆ దేవుని నమ్మింది. పిల్లరా, ఈ రాహాబుని వేశ్యని ఎవరు చేసుకుంది? ఇశ్రాయేలీయులను, ఒక యూదుని చేసుకుంది. ఈ రాహాబు ఆ యూదునికి పుట్టిన వారు ఎవరంటే బోయాజు. బోయాజా? బోయాజు కదా. ఆ బోయాజు యూదు నుంచి పుట్టిన వాడే ఒబేదు. ఒబేదు నుంచి యెసై పుట్టినాడు. ఆ యెసై నుంచి వచ్చిన వృక్షం ఏది? దావీదు. ఆ దావీదు సంతతిలో నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుకోండి. ఈ రాహాబు పేరు అక్కడ ఉంటుంది. అయితే ఈ అన్యురాలు ఆ గొప్ప స్థానానికి రావడానికి కారణం ఏంటంటే, ఆమె దేవుని గురించి ఏమైందండి విన్నది. పిల్లరా, దేవుడు నేను ప్రభువు నమ్మిన సంగతి, పాపము నుంచి శాపము నుంచి విడిపించబడి రక్షించబడిన సంగతి ఏం కావాలంటే అందరూ వినాలి. చాలామంది మందిరంలోనే విశ్వాసులాగా ప్రవర్తిస్తారు. ఆఫీస్ కాడికి పోతే అక్కడ మా చర్చికి వచ్చే విశ్వాసం ఇక్కడ పనిచేస్తారండి అంటే, ఇక్కడ చర్చికి పెట్టి ఊళ్ళో అంటారు. అక్కడ ఏమన్నారంటే, ఇక్కడ చర్చికి పెట్టి ఊళ్ళేరండి అంటే, అప్పుడు మేము ఏం చేయాలి? ఆయన నలుగుంటాడండి, ఆయన కొంచెం ఓవర్ హెడ్ ఉంటుందండి, ఇంకా ఏమేమో చెప్తే వాళ్ళు ఊహించుకుని అట్లా ఉన్నాడు. కానీ ఆయన చర్చికి పోతాడు పోవడం మాకైతే తెలియదండి అంటారు. కాబట్టి చాలాసార్లు మనం అట్లా ప్రవర్తిస్తాం. మనం ఎక్కడ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నా మనం దేవుని ప్రజలమని మన చుట్టుపక్కల వాళ్ళు ఏం కావాలి తెలియాలి. తర్వాత రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. శేబదేశపురాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఈమె కూడా వినిందండి. ఎవరి గురించి వినింది? యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని, ఈమె దేవుని గురించి, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజుల గురించి విని సేవా దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి వచ్చింది, యెరూషలేముకు వచ్చింది. వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఏమంటారు తెలుసా? చూడండి 9వ వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు ఏం కలగాలి? స్తోత్రము కలుగును కాక. ఒక అన్యురాలు దేవుడు ఏం చేస్తుందండి? స్తోత్రం కలుగును కాబట్టి స్తుతిస్తుంది. అంటే ఈమె సొలొమోను దగ్గరికి వచ్చి వెళ్ళే
గొప్పతనాన్ని గురించి ఎరిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెబుతారు. ప్రియులారా, మోషే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించిన సంగతి మోషే మామయ్య అయిన యిత్రో విన్నప్పుడు ఆ దేవుడు సమస్త దేవతలకి దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకున్నాడు. ప్రియులారా, నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అది మందిరంలోనే ఆరాధించడం కాదు, మనం ఎక్కడికి పోయినా, మనం ఎక్కడున్నా మన జీవితాల ద్వారా ప్రజలు విని ఆ దేవుడిని నమ్ముకొని మనమే కాకుండా అనేకులు వచ్చి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. విన్న తర్వాత ఇప్పుడు 18వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనం. మోషే మామయ్య అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చాను. 2వ వచనంలో మామ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించిన సంగతి విన్న తర్వాత మోషే భార్యను 2 కుమారులను తీసుకొని మోషే దగ్గరికి వస్తున్నాడు. మోషేకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 28, 29 వచనాలు. నీవు నిన్న ఐగుప్తీయులను చంపినట్టు నన్ను చంపదలిచి ఉన్నావు అని అతనిని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ వివాహం చేసుకుని ఎంతమందిని కన్నాడు? 2 కుమారులు కన్నాడు. ఇప్పుడు మోషే మామ ఏం చేస్తున్నాడంటే మోషే భార్య అయిన సిప్పోరాను 2 కుమారులను తీసుకొని మోషే దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు 3వ వచనం. అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు. మోషే మొదటి కుమారుని పేరు ఏం పేరంట? గెర్షోము. గెర్షోము అంటే అర్థం ఏంటి? పరదేశి అని. ఇదే నిర్గమకాండం 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 22వ వచనం. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశంలో, అరణ్యంలో కాదు, అన్య దేశంలో పరదేశినై ఉంటిని అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. గెర్షోము అంటే ఒకటి కింద ఉంది, పరదేశి అని. మోషే పరాయి దేశంలో, అన్య దేశంలో ఉండి కుమారుని కన్నడ కనుక నేను పరాయి దేశంలో ఉన్నాను అని అర్థమిచ్చే, పరదేశిని అని అర్థమిచ్చే గెర్షోము అని పేరు పెట్టుకున్నాడు. చాలాసార్లు మనం కూడా పేరు పెట్టుకుంటాం కదా, మన పిల్లలకు పెట్టే పేర్లకు అర్థాన్ని లేదు మనకు కదా. పేరు పెడతా కానీ ఎందుకు పెట్టుకుంటామో తెలియదు. బైబిల్లో చూడండి, చాలామంది భక్తులు పేర్లు పెట్టినారు పిల్లలకి. పెట్టినప్పుడల్లా ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, వాళ్ళకి పేర్లు పెట్టినారు. అట్లాగే మన పిల్లలకు కూడా పేర్లు పెట్టేటప్పుడు మంచి ఉద్దేశం ఉండాలి. ముఖ్యంగా ఆ పేరు ద్వారా మనం ఒక పాఠం నేర్చుకొని ఉండాలి. నేను మా పెద్దబాబుకు పేరు పెట్టాలని ప్రార్థన చేశాను. ప్రభువా వీడికి ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలని చెప్పి ఫస్ట్ బర్త్డే వరకు పేరు పెట్టలేదు వానికి. ఫస్ట్ బర్త్డే 11వ నెల వరకు పెట్టలేదు. ఒకరోజు మీటింగ్ పెట్టాను, నామకరణం మీటింగ్ అని. నెల్లూరు నుంచి ఒక సేవకుని పిలిపించారు. పిలిపించేటప్పుడు అన్న బాబుకు పేరు పెట్టాలి అంటే పేరు మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు సేవకులు కదా అన్నారు. నేను అన్నాను, మీరు కూడా సేవకులే కండి, ప్రార్థన చేసి పెట్టండి అని చెప్పారు. తర్వాత ఆయన
మా బాబుకి సమయాల గురించి ఆ రోజు వర్తమానం చెప్పి మా వానికి చెప్పుకొని సమయాలు అని పేరు పెట్టినాడు. మేము కూడా ప్రార్థన చేసినప్పుడు సామెల్ అని పెట్టాలనే మాకు కూడా దేవుడు తలంపించాడు. కానీ ఆయన ఒక్క మాట కూడా పేరు చెప్పలేదు, వానికి ఆ పేరు పెట్టాలి అని. ఎందుకు ఆయన సమయాలు వర్తమానం తీసినప్పుడే నాకు అర్థమైంది, మా వానికి నేను అనుకున్నట్టే దేవుడు సామెల్ అని పేరు పెడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మా సామెలికి ఆ పేరు పెట్టించాడు. తర్వాత విజయ్ కుమార్కి పేరు పెట్టేటప్పుడు నిమిషాల మీద పేరు పెట్టేసిన. నిమిషాల మీద అంటే నేను విజయవాడ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాను. వాడు బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నామని పోతే అప్లికేషన్ రాసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, చూడండి సార్, ఇప్పుడు పేరు లేకుండా ఇస్తే మళ్ళీ మళ్ళీ పేర్లు తీసుకోవాలంటే మళ్ళీ కష్టం, కాబట్టి మీ బాబుకి ఏదో ఒక పేరు ఇప్పుడే ఆలోచించుకొని పెట్టండి అన్నాడు. సరే సరే ఒకసారి అది ఇచ్చేయండి అని చెప్పి తీసుకొని పోయి కూర్చొని ఒక మాట మనసులో ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మా చిన్నబాబుకి ఏం పేరు పెట్టాలని. అప్పుడే భయంకరమైన శోధనలు వచ్చినాయి. భయంకరమైన శోధనలు కూడా బయటపడ్డాను. అప్పుడే వెంటనే దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, విక్టర్ అని పెడితే బాగుంటుందా అనిపించింది. కానీ విక్టర్ అంటే మా అమ్మ నోరు కదా అనుకుంటున్నారు, ఇది ఎక్కడ పేరు ఆయన విజయం అని పేరు పెడితే మనకి దేవుడు విజయం ఇచ్చాడు కాబట్టి ఆ పేరు పెడితే చదువురాని ఇది ఎక్కడ పేరు అనుకుంటారేమో అని విజయ్ అని పెడితే బాగుంటుందని వెంటనే విజయ్ కుమార్ అని కలిపి వెంటనే అప్లికేషన్లో రాసి చేశాను. ఇచ్చిన తర్వాత వెంటనే విజయ్ కుమార్ అనే పేరుతో ఆయన బర్త్ సర్టిఫికేట్ ఇచ్చాడు. తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సిస్టర్ అనేది నా పేరు ఎందుకు పెట్టినా అన్నాడు. నా పేరు పెట్టినది ఎందుకంటే ఆ సమయంలో అదే ప్రార్థన చేసుకుంటే అదే పెట్టాలనిపించింది, పెట్టేసినాను. దేవుడు మనకు విజయం ఇచ్చాడమ్మా కష్టాల్లో. అలాంటప్పుడు దేవుడు ఇచ్చిన విజయానికి గుర్తుగా అవి నీ పేరు పెట్టాలి. అందుకే మన జీవితంలో ఒక పేరు పెట్టేటప్పుడు ప్రియులారా అది మనం అనుభవించిందై ఉండాలి. మోసే గెర్షోము అనే కుమారునికి పేరు పెట్టడంలో ఉద్దేశం, ఆయన అన్ని దేశంలో ఉన్నాడు, పరదేశిగా ఉన్నాడు. పరాయి దేశంలో ఉన్న ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన గెర్షోము అని పేరు పెట్టినాడు. కాబట్టి గెర్షోము అంటే అర్థం ఏంటంటే పరదేశి అని. ఈ లోకంలో మనమందరం కూడా ఎవరంటే పరదేశులం. చూడండి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29 అధ్యాయం 15వ వచనం. మా పితరుల వలె మేము నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. మోసే దేవునితో చెప్తున్న మాట, మా పితరులందరి వల్ల మేము నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. ఈ లోకంలో మనమందరము పరదేశులమే. 119వ కీర్తన 19వ వచనం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. ఇక్కడ కూడా దావీదు ఏమని ఒప్పుకుంటున్నాడంటే, నేను భూమి మీద ఎవరిని పరదేశినై ఉన్నాను. ఈ లోకంలో నీవు నేను మనమందరం పరదేశులమే. ఈ లోకంలో ఎన్నున్నా ఏమున్నా ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవలసిన వారమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి, ఈ విశ్వాసులు ఏమనుకుంటున్నారు? తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని
లోకంలో మనమందరం పరదేశులమే. మనం పరాయి దేశానికి చెందిన వారం. మనం తాత్కాలికంగా ఈ భూమి మీద కొంతకాలం నివసిస్తాం. బైబిల్లో మనందరికీ తెలుసు, భక్తులైన వాళ్ళందరూ, గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఏమన్నారంటే, మేము పరదేశులమని ఒప్పుకొని వాళ్ళ యాత్ర ముగించుకొని వెళ్ళిపోయినారు. ఒకరోజు నీవు నేను మన యాత్రను ముగించాలి. ఇందాక ఒక సహోదరుడు ఫోన్ చేసినాడు, అన్న మా కుమారుడు చనిపోయినాడు. ఎట్లా చనిపోయినాడంటే హార్ట్ అటాక్ వచ్చింది అన్నాడు. వయసు ఎంత అంటే 44 సంవత్సరాలు అన్నాడు. 44 సంవత్సరాల మంచి యవనస్తుడు ఏమైపోయాడంటే రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. ఈరోజు ఆరాధన అయిపోయిన తర్వాత భూస్థాపన ఉంది, ప్రార్థన చేయండి అని ఫోన్ చేసినాడు. మరణానికి ఏమి లేదంటే వయసుతో నిమిత్తను లేదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా కాలం బతుకుతలే అనుకుంటారు. మనిషికి ఏముంటుంది చెప్పండి, మనిషికి చాలా దూర దృష్టి ఉంటుంది. నేను వచ్చే సంవత్సరం ఫలాన్ని చేయాలి, పై వచ్చే సంవత్సరం ఇట్లా చేయాలి అనుకుంటాడు. ఉంటామా? అంతదాకా ఉంటామా? అందుకే యాకోబు పత్రికలో ఒకడు అనుకున్నాడంట, ఒకనొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి ఏం చేయాలనుకున్నాడంటే లాభము సంపాదించాలనుకున్నాడంట. అయితే అక్కడ యాకోబు రాస్తూ అన్నాడు, రేపేమి సంభవించునో నీకేమి తెలుసు, నీ జీవమేవాడిది అందులో కనబడి అందులో మాయమైపోయే ఆవిరే అన్నాడు. మన జీవితం ఎలాంటిది చెప్పండి? ఈరోజు దాకా ఉన్నామంటే దేవుని కృప, రేపు ఉంటామని కూడా గ్యారెంటీ లేదు. పిల్లరా, మనము పరదేశులం. ఈరోజు నుండి రేపు పోయేవారేమో. పోయేటప్పుడు పిల్లలు ఏది మాత్రం రాదు. పౌలు తిమోతికి రాస్తూ ఉంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, మనం ఏమి తీసుకొని పోలేము అన్నాడు. అందుకే అన్న వస్త్రములు కలిగి ఎట్లుండాలా? తృప్తిగా ఉండాలి. దేహాన్ని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఏడ కూర్చొని కూడా ఆలోచిస్తుంటారు, ఏమని మా ఇల్లు అటుపోయినా, మా ఇల్లు ఇటుపోయినా, ఆ డబ్బు పెట్టి వస్తేనే లాకర్ కరెక్ట్ తాళం చేసినా లేదు, తర్వాత వాడికి డబ్బులు ఇచ్చిన వస్తే అంటావా? చూడండి, రకరకాల ఆలోచనలు. మనిషి ప్రియులారా భౌతికమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. కానీ ఏది మాత్రం రాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా మనం పరదేశులం. మన దేశం ఏది చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. చాలే ఈ విశ్వాసవీరులు ఏం కోరుతున్నారంటే పరలోక సంబంధమైన శ్రేష్టమైన దేశం వాళ్ళు కోరుతున్నారంట. అంటూ ఎందుకంటే చివరి చెప్తాడు, యాలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. పిల్లరా, మన పట్టణం ఇది కాదు, దేవుడు మనకు పరలోక పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇంకా పై వచనాలు జరుగుతాను. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులుగా ఆ పట్టణం అంటాడు. కాబట్టి దేవుడు మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ పట్టణమే మనకు స్థిరమైంది. ఇశ్రాయేలు ప్రజలు వేరే ఎక్కడ ఉన్నా కూడా ఆ దేశం వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మాకు అన్య దేశం, పరాయి దేశం అనుకుంటారు. దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసిన దేశం ఏది? ఒక ఇజ్రాయెల్ దేశం, కనాను. అది వాళ్ళ దేశం. కానీ మన దేశం ఏంటంటే పరలోక పట్టణం. కాబట్టి
మనల్ని రక్షించే దేవుడు ఆ పట్టణం కోసం ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడు. గెలుసోము అంటే పరదేశి. మనం కొంతకాలం ఇక్కడ పరదేశులంగా ఉన్నాం. ఒకరోజు మన జీవితం ముగించుకొని ఆ పరలోక పట్టణానికి వెళ్ళడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక ఆ దేవుడు మనము ఆరాధించాలి. తర్వాత నిర్గమకాండం 18:4 వచ్చిన నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలియాజరు అని పేరు పెట్టాను. రెండవ వానికి ఏమని పేరు పెట్టుకున్నాడు ఆయన? ఎలియాజరు అని పెట్టుకున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? దేవ సహాయం. ఎందుకు ఈ పేరు పెట్టుకున్నాడు? అది కూడా ఆయన అనుభవమే. దేవుడు ఏం చేశాడు? ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించాడు, నాకు సహాయం చేశాడు. కాబట్టి నా రెండవ కుమారునికి దేవుడు నాకు చేసిన సహాయానికి దేవ సహాయం అని అర్థం ఇచ్చే ఎలియాజరు అనే పేరు పెట్టుకుంటా అని పెట్టుకున్నాడు. అందుకే మనం పేర్లు పెట్టుకునేటప్పుడు ఒక అర్థవంతమైన పేర్లు పెట్టుకోవాలి. నన్ను అడిగితే మీ అనుభవమే ఒక పేరు కావాలి, అంతేనండి. అందుకే నా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ పేర్లు నా జీవితంలో అనుభవించి పెట్టుకున్నాను. పెద్దవాళ్ళకి ఏమో సామెలను పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ రోజు అన్న అడిగి పొందింది. వివాహం అయిన తర్వాత పిల్లల కోసం మేము కూడా అడిగాం కాబట్టి ఇచ్చాడు. అంతే. అందుకే అడిగి పొందిందని సమయలు అనే పేరు పెట్టుకున్నాను. తర్వాత విజయ్ కుమార్ పేరు పెట్టుకునేటప్పుడు అప్పుడే మా శ్రమలో విజయం వచ్చింది కనుక విజయ్ కుమార్ అని పెట్టుకున్నాను. జీవిత అనుభవాలే పిల్లలకి ఏమి ఉండాలి? పేర్లై ఉండాలి. కానీ చాలామంది పేర్లు ఎందుకు పెట్టుకున్నామంటే అర్థం లేదు. మీ కొడుకు ఎందుకు ఈ పేరు పెట్టామంటే చెప్తారు చెప్పండి. ఏమో సినిమా హీరో గుర్తుకొచ్చాడు. కొంతమంది ఏమో సినిమా హీరోయిన్ల పేరు పెడతారు. ఎందుకు? వాళ్ళు ఇంటికి వచ్చారా, మీకు తిరిగి పెట్టారు. అది పోతే నేను దగ్గరకు రాజాను. వాళ్ళ పేరు ఎందుకు? ఒకసారి ఒక పిల్లోనికి మా పిల్లల కోసం ప్రార్థన చేయాలని తీసుకొని ఏం పేరంటే పవన్ కళ్యాణ్ అంట. ఏం కళ్యాణ్? పవన్ కళ్యాణ్. ఎందుకు పెట్టామంటే ఎందుకు వదిలే. కాబట్టి అర్థం లేని పేర్లు. అందుకే మన పిల్లల పేర్లు కూడా ఎందుకు పెట్టుకున్నామో ఒక అర్థం ఉండాలి. కాబట్టి పిల్లలకి పేర్లు పెట్టుకునేటప్పుడు మీరే పెట్టుకోవాలి, మీరే ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందండి? మీ జీవితంలో దేవునిలో ఏదైతే అనుభవించారో అదే మీ పిల్లలకి ఏమై ఉండాలి? ఒక పేరై ఉండాలి. ఎవరైనా అడిగారు అనుకోండి, దీనికి పేరు ఎందుకు పెట్టామని అంటే చెప్పాలి. దేవుని గురించి చెప్పాలి. అప్పుడు ఎందుకు పెట్టానంటే నా దేవుడు అని దేవుని గురించి మొదలు పెట్టాలి. కనుక మోసే అనుభవంలో నుంచి ఇద్దరు కుమారులకు పేర్లు పెట్టుకున్నాడు. ఎలియాజరు అంటే దేవ సహాయము అని అంటాను. దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఏం సహాయం చేశాడు? ఫరో ఏం చేయాలనుకున్నాడు? చంపాలని చూసినాడు. ఇలాగా మనకు తెలుసు. అసలు చెప్పాలంటే మోసే పుట్టిన కాలమే ఆ డేంజర్ కాలంలో పుట్టినాడు. ప్రమాదకరమైన కాలం కదా. ఇశ్రాయేలు ప్రజలలో మగ పిల్లవాడు పుట్టినట్లేదు అనేది నదిలో పారేయాలి, చంపేయాలి. అందుకే ఇశ్రాయేలు స్త్రీలలో ఏ స్త్రీ అయినా గర్భం వచ్చిందంటే అక్కడి నుంచి ఆలోచిస్తుంటుంది, నాకు బిడ్డ అయితే బాగుండే ప్రభు, బిడ్డ అయితే బాగుండే. ఈరోజు అయితే నా కొడుకు అయితే బాగుండు ప్రభు, నా కొడుకు అయితే బాగుండు ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఆ రోజుల్లో ఏమైనా ప్రార్థన చేసుకునే వాళ్ళు అంటే నాకు ఆడపిల్లలు దయచేసి ప్రభు, ఎందుకంటే మగ పిల్లడైతే ఏమైతే మేము చేతులు చంపేయాలని అని ప్రార్థన చేసుకునే వాళ్ళంట. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అలాంటి కష్టకాలంలో మోసే పుట్టిన అలాంటి ప్రమాదం నుంచి దేవుడు తప్పించినాడు. అంతేకాదు మోసే పెద్దవాడైనప్పుడు తన ప్రజలను చూద్దామని వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక ఐగుప్తీయుడు ఎవరు కొట్టాడు? హెబ్రీని కొట్టినాడు. కొట్టేసరికి ఏం చేశాడు?
వెంటనే వాళ్ళని పోయి తీసుకులో పెట్టినాడు. మళ్ళా రోజు పోయేసరికి ఇద్దరు పట్లాడుతారు. అరే మీ ఇద్దరు ఎందుకు పట్లాడుతున్నారు అని అన్యాయం చేసినావు అని అడిగినాడు. నీ సౌలుడే కదా, అన్యాయం ఎట్లా చేసినావు, అట్లా చేయకూడదు కదా అనేసరికి వాడు అసలు విషయం చెప్పినాడు. అది ఫరో దాకా వెళ్ళింది. ఫరో మోసం ఏం చేయాలనుకున్నాడు, చంపాలనుకునేసరికి దేవుడే తప్పించుకున్నాడు, మిద్యానుకు పారిపోయేటట్లు చేసినాడు. అందుకే దేవుడు ఫరో కత్తి వాసన నుంచి తప్పించి నాకు సహాయం చేశాడని దేవ సహాయం అని అర్థం చేసే పేరు పెట్టుకున్నాడు. పిల్లరా, ఫరో మోసేను ఏ విధంగా చంపాలనుకున్నాడు, ప్రభు నన్ను ఫరో అంటే సాధారణ గురువు, సాధారణ మనను అనేక విధాలుగా చంపాలని, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని రకరకాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. ప్రతిదినం మన వెంటనే ఉంటాడు. ప్రభువు నమ్మిన తర్వాత మనల్ని నాశనం చేయడానికి వాడు వెంటనే వెంటాడుతుంటాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు. అందుకే పేతురు మొదటి పత్రిక 5:7 అనుకుంటా, 7:8 నీ శత్రువైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరినే మృంగున అని తిరుగుతూ ఉన్నాడు అంటే, అయినా ప్రేమ కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండి ఆ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అందుకే 46వ కీర్తన మొదటి వచనంలో ఆ కీర్తనలో చదువుతాం, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మకమైన సహాయకుడు. 41వ అధ్యాయం విషయ గ్రంథంలో అక్కడ అంటాడు 8, 9, 10 వచనాల్లో ఏమంటాడంటే, నేనే నీకు సహాయం చేయబడను. ఇంకా కింద 11వ వచనంలో అంటాడు, నేను నీకు సహాయం చేసేదనని నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. యాకోబు, ఇశ్రాయేలు భయపడకు, నేనే నీకు సహాయం చేసేవాడిని అని చెప్పినాడు. అంతేకాదు హెబ్రీ పత్రిక 13:5 చదువుతాం, ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రులు నాకేమీ చేయగలరు. ఇలా ప్రభువు మనకు సహాయకుడై ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తలుల కార్యక్రమంలో సాక్ష్యం ఇస్తాడు. అగ్రిప్ప రాజు ముందు నిలబడి ఏం చెప్తాడు తెలుసా, నేటి వరకు దేవుని వలనైనా సహాయం పొంది నేను సజీవంగా నీ ఎదురున్నాను అన్నాడు. ఎందుకు? సౌలుగా ఉన్న ఈ పౌలుగా మారిన తర్వాత తన ప్రజలే ఏం చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు. అయితే దేవుడు ఆయన మరణానికి తప్పించినాడు. అందుకే ఆ మాట రాజు ముందు నిలబడి చెప్తున్నాడు, దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నీ ఎదుట నిలిచి ఉన్నాను. దేవుని సహాయం లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ అంత్యోదయ ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో రాళ్ళు తీసుకుని ఏం చేశారు, కొట్టారు పౌరుని. కొడితే వాళ్ళు ఏమైనారు, చచ్చిపోయినారని కాలు పెట్టుకొని ఊరు వెలుబడికి ఈడ్చుకొని పోయారంట. ఇలా అలాంటి అనుభవాలు కూడా పౌలు వెళ్ళినప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడు. నేనా జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు కూడా వెళ్ళాను. ఇలా దేవుడు మనకు తోడుగా ఉంది, ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన మనకు దేవ సహాయం. అందుకనే ఇంతవరకు మనకు తోడుగా ఉంటుంది కాపాడిన ఆ ప్రభువుని మనం ఏం చేయాలని స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి చిన్న పాట